తెలంగాణ రాజకీయాలు మరోసారి హిటెక్కాయి. అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు ఇరుపక్షాలు సిద్ధమని ప్రకటించినా చివరకు పోలీసుల జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి టెండర్లలో అక్రమాలు, రాష్ట్ర అప్పులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వాన్ని సవాలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తూ తమ ప్రభుత్వ పనితీరును సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ లో ప్రతిపాదిత చర్చకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. దీనిపై బీఆర్ఎస్ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపిస్తుండగా ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నామని చెబుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ తరహా మాటల యుద్ధం అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడిని పెంచుతున్నా ప్రజలు మాత్రం తమకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి, ఉపాధి, రైతు సమస్యలు, సంక్షేమ పథకాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పోరు భవిష్యత్ ఎన్నికల వ్యూహాలకు సంకేతంగా కూడా కనిపిస్తోందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ రాజకీయ పోరు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతుందా లేక ప్రజా సమస్యల పరిష్కారానికి దారితీస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా రాజకీయ సమరం. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రజా సమస్యలకు ఎంత ప్రాధాన్యం దక్కనుందో చూడాలి మరి.